అందరికీ శనార్థులు ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ సారు ఆగ్రహం, దుమ్ము దులిపిండు హస్తం పార్టీ లీడర్లని. నడి రోడ్డు మీద కొట్టుకున్నారు పోలీసులు, చీచీ అంటున్నారు చూసిన జనాలు. తమ్ముడి కోసం అన్నయ్య ఆరాటం, చూసిన జనాలు పడ్డారు సంబరం. ఎండ గురించి దేవుడు చెప్తున్న తమ్ముడు. ఇవాళ కేటీఆర్ సారు చేగుర్తు పార్టీ లీడర్ల మీద ఇసుకుపడ్డడులా కాంగ్రెస్ లీడర్లు అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారని అంటున్నాడు. అంతేకాదుల్లా ఈ ఎలక్షన్లల్లా మన కారు గుర్తుని గెలిపియుండ్రి, వచ్చే 6 నెలల్లా మన సర్కారు రాకపోతే నన్ను అడుగుండ్రి అని సార్ మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు దాని మీద చెప్పాడు. కాలా ధన్ కాయ మోడీజీ అంటే సమాధానం రాదు. ఉద్యోగాలు ఎడవైన మోడీ అంటే సమాధానం చెప్పాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు, తగ్గియలే. పెట్రోల్ ధర పెంచిండు, డీజిల్ ధర పెంచిండు, కూరగాయల రేట్లు పెంచిండు. ఎందుకు ఓటేయాలి నీకు చెప్పు మోడీ గారు అంటే ఒకటే ఒకటి చెప్తాడు. ఏమంటాడు? నేను గుడి కట్టినా నాకు గుర్తురి, నేను గుడి కట్టినా నాకు ఓటేయండి. గుడి కట్టుడు ఒక్కటే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట? 4 ఏళ్ల కిందనే కట్టలే జోరుదారుగా. కానీ మనం గుడి నట్టం పెట్టుకొని రాజకీయం చేసినామా? దేవుడు నట్టం పెట్టుకొని ఓట్లు అడిగినామా? ఎన్నడు అడగలే. దేవుడు దేవుడు, రాజకీయం రాజకీయం. మీరు చేయవలసిందల్లా ఒకటే. శంషాబాద్ లో, రాజేంద్ర నగర్ లో మీరందరూ చేయవలసింది ఒకే ఒక్క పని. ఈ కరెంటు బాధ పోవాలన్నా, ఈ మంచిలు లేక మళ్ళీ కాంగ్రెస్ పెడుతున్న అవస్థలు పోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా మే 13 నాడు కారు గుర్తు కాసాని జ్ఞానేశ్వర్ గారికి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. కాంగ్రెస్ ఆయన చోటాబాయ్ సంగతి మీకు తెలిసిపోయింది. చోటాబాయ్ బడా మోసగాడు అర్థమైపోయింది. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు, అవతల పడ్డాడు. ఏమన్నంటే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు. నేను సెక్రటేరియట్ లా లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా మా రాజేంద్ర నగర్ ఆడబిడ్డలు అన్నదమ్ములు చెప్పాలా? అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? ఎవరు తిరుగుతారు? దొంగల. నేనైతే అనలేదు, పెడితే కేసు మీ మీదే పెడతారు. నాగులో ఏం చేస్తుండేనో రేవంత్ రెడ్డి ఇదివరకు నాకు ఎరకలేదు. కానీ మొత్తానికైతే ఏదో ఇదివరకు మంచి పని అయితే చేయకుండే. రేవంత్ రెడ్డి గారి మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏడనన్నా లొల్లైనా లేకపోతే మనల్ని ఎవడన్నా కొట్టనికి వచ్చిన సుత ఏం చేస్తాముల్లా ఎమ్మటే పోలీస్ అన్నలకి ఫోన్ కొడతాం కదా. అలాంటిది మనల్ని కాపాడే పోలీస్ అన్నలే నడి రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటే ఎట్లుంటది? అగో అచ్చు గుద్దినట్టు గిట్లనే ఉంటది. అరే నీకత సల్లగుండా పోలీసులు అంటే జనాలను రక్షించడం. ఇప్పుడు జనాలే మిమ్మల్ని రక్షించే కాడికి వచ్చింది కదా. అయినా పోలీసులు అంటే ఎంత మంచిగా ఉండాలి, ఎంత భయం భక్తి ఉండాలి. నడి రోడ్డు మీద ఇట్లా చేస్తారా? అసలు మీరు పోలీసులేనా లేకపోతే బజార్ రౌడీలా అనుకోబట్టి జనాలు అందరూ. అసలు ముచ్చట ఏంటంటే ఎక్కడైనా లొల్లులు కొట్లాటలు జరుగుతుంటే ఆపే పోలీసులే ఇదిగో ఇట్లా పొట్టు కొట్టుకున్నారు. అయినా ఇట్లా ఎందుకు కొట్టుకున్నారని మీకు అనుమానం వస్తుంది కదా. నేను చెప్తా ఇన్నుర్రి. అయితే ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో పిలుగుండ్ల చెక్ పోస్ట్ కాడ జరిగిందంట. అయితే పోలీస్ అన్నలు డ్యూటీ షిఫ్ట్ చేసుకుంటారు కదా, ఆడ ఈ కయ్యం మొదలైందంట. అయితే ఇక నారాయణ స్వామి అయిన పోలీస్ అన్న కొంచెం డ్యూటీకి లేటుగా వచ్చిందని శివ అనే కానిస్టేబుల్ అన్న నారాయణ మీద చేయి చేసుకుని పొట్టు కొట్టుకున్నారు ఇద్దరు కలిసి. బయటికి వెళ్లి జనాలు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. ఇక పెద్ద పోలీస్ అన్న లూకుంటారా, వాళ్ళని స్టేషన్ కి పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మందలిస్తామని చెప్పిర్రు. అయినా అన్నలు నలుగురికి బుద్ధి చెప్పాల్సిన మీరే గిట్లా కొట్టుకుంటూ ఉత్తుత జనం ఏమనుకోవాలి? మరి కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా అన్నలు. అరే మేము పోలీసులం, నార్మల్ మనుషులం కాదు, మమ్మల్ని చూసి జనాలు నేర్చుకోవాలని ఉండాలి. గానీ మీరే నడు రోడ్డు మీదకి పొట్టు కొట్టుకుంటే ఇక జనాలకు ఏం సమాచారం ఇచ్చినట్టు మీరు? సైకిల్
తమ్ముడు కష్టపడుతుంటే ఏ అన్న చూస్తూ ఊరుకుంటాడా చెప్పుండ్రి. తన వంతు సాయం ఏదో ఒకటి చేస్తాడు కదా. అచ్చుగట్లనే మన పవనాల సారు పడుతున్న కష్టాన్ని ఇష్టాన్ని గుర్తించి తన వంతుగా మన పవనాల సార్కే ఓటు వెయ్యాలని మన మెగాస్టార్ చిరంజీవి సారు జనాలను కోరిండుల్లా. అగో సార్ మాట్లాడుతున్నాడు, ఓ పాలి సార్ మాటలు వినుండ్రి. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. మొగుడు పెండ్లామంటే లొల్లులు కొట్లాటలు ఉంటేనే ఉంటాయి గదుల్లా. అంత మాత్రానికే ఇంట్లో సంసారాన్ని బజార్లో పెడతారా చెప్పుండ్రి. పాపం గీ అక్క వాళ్ళ పెనిమిటిని ఎట్లా చేసిందో చూస్తే మీరైతే పరిశాన్ అవుతారు. ఆలస్యం దేనికి మరి, ఇక ముచ్చటేందో మీరే చూసేయండి. అగో గా అన్నను ఒకసారి తెరాపరా చూడుర్రి. గా అన్నను చూసి గా అన్నేందో ఖైదీ నెంబర్ 115 లేకుంటే దేశాన్ని దోచేసిన దేశ ద్రోహినో లేకపోతే ఉగ్రవాదో కాదోల్లా. అవునోళ్ళ నిజం. మరి గన్ని చైన్లతో గట్ల ఎందుకు గట్టేసిరు అనుకుంటుర్రా? ఇగో అసలు ముచ్చట ఏందో నేను చెప్తినోర్రి. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీలోనే అంబేద్కర్ నగర్లో ఈ ముచ్చట జరిగిందంట. కృష్ణ భారత్ అనే భార్యాభర్తలు ఇద్దరు 2 ప్లాట్ల ముచ్చట్ల గొడవ జరిగిందంట. వామో ఇక గా అన్న పెండ్లంతో నేను వడలేను, ఆ అక్కతో గెలుచుడు నా వల్ల కాదేమో అనుకున్నాడో ఏమో. ఇక పత్తకి లేకుండా పారిపోయినట. ఆ అన్న పారిపోయిన సుత అక్క ఊరుకుంటదే చెప్పుర్రి. ఎట్లయినా పట్టుకోవాలని అడ్రస్ తెలుసుకొని మరీ పట్టుకొని ఇక మల్లేడ వారిపోతాడని ఇట్లా గొలుసులతో గట్టి కట్టేసిందంట. ఇది చూసిన నలుగురు 4 రకాలుగా అనుకున్నావట్టే. ఓ అక్క ఎన్ని గొడవలు ఉన్నా సుత ఆయన నీ పెనిమిటి కదా, ఎట్లా చేస్తారా చెప్పు? ఏమన్నా ఉంటే మాటలతో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా చేస్తారా? అన్న చూడు ఎట్లా ఏడుస్తున్నాడు. ఎందుకు కట్టేసారు? ఎందుకు నా జాగా అమ్ముతున్నారు, సైన్ పెట్టాలంట. నాకేం చేయరంట, దండం చేస్తా. ఈ ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి ఏం చేయరంట, దండం చేస్తా. తీసుకొచ్చి అవసరం చెప్తున్నారు. పిల్లలు కొడుకులు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అందరికీ చేసిన. నన్ను ఆగమాగం చేస్తుంది సార్. పుణ్యం ఉంటది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలో తిరుగుకుంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ జనాలతోని బండి సంజయ్ సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మళ్ళీ చూసొద్దాం పాలి. ఎల్లచర్లు దగ్గర పడుతున్న సంది కమలాపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ సుత బండి సంజయ్ సార్ ప్రచారం కోసమని పోయి జనాలతో మాట్లాడుతున్నారు. సార్ మాటలు మీరు పాల్గొన్నారు. దేశంలో 140 కోట్ల మందికి గ్యారంటీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మీద 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. మాకు గ్యారంటీ ఓన్లీ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. దేశ భద్రత విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో 370 ఆర్టికల్ రద్దు గాని, సిఏఏ విషయంలో గాని,
త్రిపుల్ తలాక్ విషయంలో గాని, అయోధ్యలో రామ మందిర విషయంలో గాని, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయంలో గాని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్న విషయంలో గాని మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇస్తున్నారు. వ్యక్తి మళ్ళా కొత్త దుకాణం చేసిండు, మళ్ళా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయననట మోడీ గారు అరెస్టు చేయాలని చూసిండట. ఇలా అవినీతిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పనులు సహించదు. ఇలా కేసీఆర్ కి ఎందుకు భయం పుట్టుకున్నది? ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వు ఏం అవినీతి పాల్పడకుంటే, నువ్వు ఏం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా, సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఏం తప్పు చేయకుంటే, నువ్వు శుద్ధ పూస లెక్క ఇవాళ నేను ఏం చేయలే, నన్ను నోట్లో ఏలు పెడితే కూడా ఉరక, నాకు ఏం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకులక నటించి నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్రపతి రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాబ్ పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్రోల్ పెట్టిస్తున్నావు. ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తున్నావు. వాళ్ళు ఎట్లా నేను ప్రజలు నమ్మించి గొంతు కోసినటువంటి జాతిని నీ పార్టీ. ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్ళే, నీ నాన్నకి బొమ్మ పోస్తున్నా అంటారు. ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇద్దరికి డిపాజిట్ రాకుండా ప్రజలు గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇంకా గుర్తిస్తలేవు. దేవుడు అందరి జీవితాల్ని ఒక తీరుగా రాయుడుల్లా. కొంతమంది పుట్టుకతోనే బంగారు పళ్ళంతో ఉడితే, ఇంకొంతమంది లోక జ్ఞానం తెలియని వయసులోనే జీవితాన్ని, కుటుంబాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తూ ఉంటారు. పాపం గీ బుడ్డోన్ లెక్క. అవునోళ్ళ అగో అటు చూసిర్రా, పాపంగా పిల్లాడు బడికి పోయే వయసులో ఎంత కష్టపడుతున్నాడు చూస్తుంటే అయ్యో పాపం దేవుడా ఏంది అంత ఘోరం అనిపిస్తుంది కదా. పాపం మీ తమ్మినికి వెనకెవరు లేరు, ముంగట ఎవరు లేరు. ఈ పిల్లగాడి నెత్తి మీద వేసుకుని బరువు బాధ్యతలు మోస్తాడు. అసలు ముచ్చట ఏందని అనుకుంటుర్రా? ఇక చెప్తా ఇనుర్రి. ఈ పిల్లగాని వాళ్ళ నాయన చిన్నప్పుడు బ్రెయిన్ టీవీతోని జీవిడిచిండంట. పాపం ఇక వాళ్ళ నాయన అట్లా జీవిడగానే వాళ్ళ అమ్మ సుత వీళ్ళ నిడిచి వెళ్ళిపోయిందంట. ఈ బుడ్డోనికి ఒక హక్కు ఉన్నదంట. ఇక బతకాలే, కడుపుకి ఏదో ఒక పని చేయాలి కదా అని ఇక ఈ పిల్లగాడు బడికి రాగానే రొట్టెలు చేసుకుంటూ రోడ్లు ఎమ్మటి అమ్ముతున్నాడంట. గట్ల ఇప్పుడు కుటుంబ బాధ్యతని ఈ పిల్లగాడు తీసుకొని పొద్దుగాల పూట బళ్ళకు సాయంత్రం కాగానే రొట్టెలు చేసుకుంటూ వాటిని అమ్ముతున్నాడంట. అయితే ఇప్పుడు ఈ పిల్లగాడు చేసే పని చూడలేక పాపం అనిపించి మన ఆనంద్ మహేంద్ర సార్ ఉన్నాడు కదా, ఆ సార్ ఈ పిల్లగాని వివరాలు తెలుసుకొని ఆ పిల్లగానికి నేను అండగా ఉంటానని మాట ఇచ్చినట. పాపం చూసి రానుల్లా 10 ఏళ్ల వయసులోనే ఆ తమ్మినికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. అటు తల్లి లేదు, ఇటు నాయన లేడు. చూసుకునేటోళ్ళు ఎవరు లేకున్నా కూడా ఆత్మవిశ్వాసంతో ముంగట్టుకు పోయి వాళ్ళ అక్కను మంచిగా చూసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్న తమ్మునికి హ్యాట్స్ ఆఫ్. వామ్మో, మన పాల్సార్ ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడర్ అస్సలు లేడు అని అంటున్నారు అందరూ. అవునుల్లా, మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్ సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. విచిత్రంగా వేషాలు ఇస్తున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది మీరు నమ్మకపోతే పాలి మీరే వినుండ్రి. ఇగో రెండే సేను బీడి అన్నట్టు పాపం గా సార్ కథ గంతే, గా సార్ పార్టీ కథ కూడా గంతే. అగో ఒకసారి అటు చూసిర్రా, వల పట్టుకున్నాడని చేపలు పట్టేటోడు అనుకోకుర్రి, కొంపదీసి ఒకసారి కళ్ళు పెద్ద చేసుకుని చూడుర్రి. గాయన ఎవరు అర్థమైందా? మనకే పాల్ సార్ సార్ ఏంది వల పట్టుకుని నీళ్ళలో దిగిండి అనుకుంటుర్రా? అయితే గా ముచ్చట ఏందో నేను చెప్తా, ఇక ఇన్నుర్రి. అయితే అసలు ముచ్చట పోతే ఈ ప్రజాశాంతి పార్టీ పెద్ద పాల్ సార్ ప్రచారంలో భాగంగా జాలర అవతారం ఎత్తిండంట. చేపలు పడతారు కదా, ఆ అవతారం ఎత్తి నన్ను విశాఖపట్నం ఎంపీగా మీరు అందరు కలిసి గెలిపిస్తే మీ అందరి కష్టాలను సాధక బాధలను నేను తీరుస్తా. దయచేసి ఒక్కసారి కుండ గుర్తు మీద ఓటేసి ప్రజాశాంతి పార్టీలో నన్ను ఎంపీగా గెలిపించాల్సిన బాధ్యత మీ మత్స్యకారుల పైన ఉన్నదని అందుకే పల్సర్ వాళ్ళతోటి అన్నాడు. ఇక ముచ్చట్ల భాగంగానే గడ చేపలు పట్టే జాలరన్నల కష్ట సుఖాలను అన్నింటిని అడిగి తెలుసుకొని మీరేం రంది పడకూరి, నేను ఎంపీ కాగానే ఎంబటే మీ కష్టాలను తొలగిపోతాయని వాళ్ళకి భరోసా కూడా ఇచ్చిందంట మన కేఏ పాల్ సార్. అట్లుంటది మన కేఏ పాల్ సార్ అంటే. మన విశాఖ జిల్లా భీములపట్నం నుంచి మీతో మాట్లాడుతున్నా, ఇక్కడే పుట్టి పెరిగాను. మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు. మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నారా?
ఇన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతారు. నేను మత్స్యకారులకు 3 విషయాలు. 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తాం. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను. కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 16 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటాం. ఎండాకాలం ఏందో కానీ దెబ్బకి కోళ్ల కంపెనీలకి మస్తు నష్టం వచ్చిందంట. ఏందో ఈ ఏడు ఎండలు ఫుల్ ఉన్నాయి. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. దేవుళ్ళారా మీకు 10,000 శరణాలు తండ్రి. ఈ మమ్మల్ని పుట్టించిన ఈ లోకాన్ని పుట్టించిన అందరికి 10,000 శరణాలు నాయనా. దేవుళ్ళు తప్పైంది. ఎవరు తల్లి మీరు? శాంతించు తల్లి, నీ కాలు మొక్కుతా గాని. నేనెవరో తెలియదమ్మా నీకు. తెల్లారితే పట్టుకుంటే నన్ను నువ్వు వస్తావు కాదే బాలా. నేను మధ్య పిల్ల మధ్యపోతాను మహా పెద్ద తల్లిని కాదే. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓ బాలా, నువ్వు పూరించే బంగారు తల్లినే నేను. నన్నే మర్చిపోతావు అదే బాలా నువ్వు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. అయ్యో తల్లి, గంత కోపానికి రాకు. ఏదో డ్యూటీ చేసుకుంటా కాలం వెళ్ళదీస్తున్నాం. జరులారా ఇక మీరు కనుక బయటకి వెళ్ళానుకో ఈ ఎండలకు పెద్ద గొడవలే మానిపస్ అయిపోయి హిరిగలు మొత్తం లేచిపోతే కొడుకో. ఇది నీ చెప్తాను ముచ్చట కాదు బిడ్డ. ఇది నాతోటి అమ్మ ఆ జగనంలో వాళ్ళకి ఇచ్చిన పలుకులేనా ఆయన. ఈ ఎండ కనుక అందరు బయటకు వెళ్ళిరనుకో బిడ్డ, ఇక అందరు శ్మశానం బాధ పట్టినట్టేనే తల్లి. నా మాట అయినది లేకపోతే అమ్మ తల్లి మాట నన్నుదే నాయన. జరులారా నాకా తల్లి, నా తమ్మునికి చెప్పు. ఒక్క కాడ కాలు నిలుస్తలేదు వానికి. చెప్తే వినడు, చిడుగుడు వాడు. బాలా వాడు నీ చూడకూడుకొని రక్షణ మర్చుకొని తమ్ముడే. వాడి వెంట నువ్వేమన్నా అన్నావనుకో మస్తు అనంత మంచి పడుతుంది బాలా. వాడు చెడుకు వాడు రాజ్యాన్ని పట్టుకొని తిరుగుతాడు. వాడు మంచి పేరు కట్టాడు బాలా, మంచి ఊరు కట్టాడు బాలా. వాడి కనుక నువ్వేమన్నా అన్నావనుకో అమ్మవారైతే ఇంత కోపం చెప్తే బాలా. వాడిని నేనేమనడు కాదమ్మా, వాడే నన్ను ఏమనుకుంటే చాలు. ఎంత చెప్పినా వింటలేడమ్మా వాడు. అంటే చాలు బయటికి పోతా అంటాడు. పిచ్చి లేస్తుంది వానితోనే నాకైతే. అసలు ఎండలు మండుతున్నాయిరా వారి అని అంటే కంసు పిట్ట అయినట్టయితే అన్న సుత అవుతలేడు. మాట కూడా అస్సలు వింటలేడు. అయితే జీవాలా మరి నువ్వు ఏమనకే బాలా. వాడు పుచ్చుకులకి బయటికి పోతే వారికి శత్రువు ఉపయోగించుకోడు. ఇంకా నీ కడుపు మంచి చల్లగా ఉండాలంటే నీ తమ్ముడు బయటికి పోయినప్పుడు ఇంత చల్లగొట్టు, ఇంత సద్యం కట్టి పుణ్యం చేసుకో బాలా. వాడైతే రాజ్యాలు వెళ్తాడే. నువ్వు గిట్ట వాడిని ఒక్క మాట అనకే, ఒక్క పల్లెకి మాట్లాడినా కూడా నీకు పాపం చూసుకుంటుందే బాలా. నా పలుకులు జర ఇనవే. ఎందుకు తల్లి వానికి ఒక్కనికే గన్ని గనం జాగ్రత్తలు చెప్తున్నావు? నాకు చెప్పవా మరి తల్లి? నిన్ను బిడ్డనే కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. చెప్పినా ఇక గదే ముచ్చట ఏమో అసలు ముచ్చట ఇచ్చిపెట్టి కొత్త ముచ్చట ఊకే ఏంది ఎట్లా నా గురించి నువ్వేమైనా మిస్సింగ్ మిస్సింగ్ నీ గురించి చెప్పాను. బయటికి పోకని చెప్పింది తల్లి. నువ్వు బయటికి పోకు అంతే. అయ్యా ఓర్వారి నువ్వా? ఎండల బయట తిరగొద్దని అన్నందుకు గిన్ని కథలు చేస్తున్నావు. మీ వెంటలు పోరనుకున్నావు వాడైతే. నేను ఉత్తైన బయట తిరుగుతాను అనుకుంటావా? ఆటలు తీసుకొస్తానేనా? అయినా బయట ఎండలు చూసినావా ఎట్లా దాచిపోతానేమో. అన్నలకు అక్కలకు బయట తిరగకూడదు. బయట తిరిగితే పడదెబ్బ తాకి దాని కాకుండా గలటని ఈ మంచి మంచి ఆటలు తెస్తానేమో. నువ్వేమో అడ్డిగా గింటిగా నన్ను అంటారా? అయినా నువ్వుకో, నువ్వు గాడ కూర్చొని ఏం చెప్తాను? నువ్వు కూడా చెప్పచ్చు కదా నన్ను మంచి కూర్చొచ్చు. అక్కలకు
చెప్పు ఉత్తరం అను కాదు మంచిగా చెప్పాలి ఎండలకు తిరగకూరి ఎండలో పోతే గాలి కావాలి చల్లతేంది కానీ చల్లగొట్టం లేకపోతే చల్లకి మంచిదిగా తాగమని నువ్వు కూడా చెప్పాలి కూర్చోమని సరిపోకు ఏమన్నా కూర్చొని పెళ్లి చూసుకుందామా ఇదేనా ఓ గదా ముచ్చట చూసిండ్రా ఉళ్ళా గది అసలు ముచ్చట మా తమ్ముడు తెచ్చిన ముచ్చట అసలే ఎండలు చంపుతున్నాయి ఉళ్ళా జరంతా జాగ్రత్తగా ఉండుండ్రి ఇవి మంచి ఎండలు కాదంట నీడపొట్టు నుండి ఇంత మంచి నీళ్లు తాగుండ్రి సరేనా ఇక గివ్వుల్లో అయ్యాడు ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళా